చలో మామ, గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ. అండ్ ఈరోజు ఎక్సర్సైజ్ డే అండ్ ఫన్ డే. కానీ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా లాంగ్ వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ బెటర్ ప్లేస్కి వెళ్తున్నాను. అండ్ మా బాక్సర్ కూడా కలిసిండు. రైట్, చలో మీకు చూపిస్తా. అండ్ బాక్సింగ్ ప్లేస్ ఫ్యాట్ లాస్ ఎలా కలుస్తుందో ఏంటిదో ఈ కథలో. అండ్ వాడు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు అండ్ చాలా చెప్తాడు ఎలా ఫ్యాట్ లాస్ ఇంకా పర్ఫెక్ట్ కావాలి. ఇంకా మేమిద్దరం డియో అన్నట్టే. అండ్ ఇంకా అలానే చలో ఫస్ట్ అయితే వర్కౌట్ చేస్తున్నాం. ఈ డేలో వర్కౌట్ ఏంటన్నట్టు వాచ్మెన్ చేయనిస్తలే వద్దంటారు. ఇక చలో మేము ఏం చేసినాం, ఇక స్విమ్మింగ్ పూల్లో బాగా ఫ్యాట్ లాస్ అవుతాయని ఫస్ట్ ఇటు వచ్చినాం. బాగా ఏమో ఫుల్ ఉంది. చలో మనీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి స్విమ్మింగ్ పూల్ వచ్చేసినాం. 1 అవర్లో ఇట్లా బయట ఉండేది 10 నిమిషాలు అయితే మిగతా 55 మినిట్స్ మేము దాంట్లో ఉన్నాం. ఎందుకంటే ఇంకో 5 మినిట్స్ మనం అడుక్కొని మరీ చేస్తాం కాబట్టి. ఇంకల్లా చాలా ఎంజాయ్మెంట్ అండ్ ఫ్యాట్ లాస్ రెండు అయినాయి. అండ్ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఇంకా నేను వాటర్లోనే కొన్నా. వాళ్ళు ఎక్కువ టైం పాస్ చేసారు. ఫ్రెండ్స్ ఫోన్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇదేం ఫన్నీ రీల్ కాదు. అండ్ అలా అని చెప్పి సీరియస్గానే కూడా కాదు, బట్ పర్ఫెక్ట్గా ఫ్యాట్ లాస్. ఎందుకంటే వాటర్లో ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ వస్తాయి. ఇంకా అలా పర్ఫెక్ట్గా మా వాడేమో వాడు ఫోన్ వాటర్ ప్రూఫ్ అని ఆగుతున్నాడు. ఇంకా అలా వాడు ఆగకపోతే మేము ఏం చేస్తాం, నేను కూడా ఆగట్లే. ఇంకా అట్లా ఇద్దరము చాలా పర్ఫెక్ట్గా ట్రై చేసి అండ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాం. లాస్ట్ వరకు కూడా చాలా రోడ్లకి నియర్లీ ఒక 7 months అవుతుంది మేము స్విమ్మింగ్ చేసి. నేను ఈ 7 months ఏమైనా మీన్స్ అంటే పోదు, ఎందుకు పోతుంది కానీ ఇంకా అలానే. కానీ ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అండ్ ఏమంతా ఇదేం లేదు, అప్పుడంత లేదు. బట్ అయినా కానీ అది కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి చలో క్లినిక్కి స్టార్ట్ అయిపోయినా. అక్కడ నుంచి క్లినిక్ 7 kilometers ఎంజాయ్ చేయడానికి ఎంత దూరం వస్తున్నాడంటే అది కూడా ఒక టైం స్పెండ్ చేస్తున్నట్టు. ఇంకా చలో క్లినిక్ అయిపోయింది, గోయింగ్ టు హోమ్. మమ్మీకి ఈరోజంతా బయట ఉన్నందుకు క్షమాపణ అడగాలి. బాయ్.